మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్ గా 6 లో డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, థ్యాంక్ యూ బ్రాహ్మణి. ఢిల్లీ వేదికగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం జలశక్తి మంత్రితో అయితే కనుక చర్చలు జరిగిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సుమారుగా 2.5 గంటల సమయంలో ప్రారంభమైనటువంటి జలశక్తి మంత్రితో సిఆర్ పాటిల్తో సాగిన సమావేశం సుమారుగా 1.5 పాటు కూడా కొనసాగిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి నీటి సమస్యకి సంబంధించి దీనిపై ప్రధానంగా కూడా ఈ సమావేశం నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి ఈ గోదావరి అదేవిధంగా కృష్ణా బేసిన్ సంబంధించి నీటి పంపకానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా గతం నుంచి ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ జరుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ఇది ఎప్పటికీ కూడా తెగదెంపులు అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బనకచెర్ల ప్రాజెక్టును ప్రధానంగా చేపట్టిన నాటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం దీనిపై అయితే కనుక కక్ష కట్టిన విధంగా అయితే మాత్రం దీనిపై పలుమార్లు అయితే కేంద్రానికి కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే గోదావరి నుంచి మిగులు జలాలను బనకచెర్ల ప్రాజెక్టుల ద్వారా చేస్తే రాయలసీమ అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని సదుద్దేశంతో బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టినట్టు కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతుండగా దీనికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు చేపట్టడం ద్వారా తెలంగాణ పూర్తి స్థాయిలో మొత్తం నీరంతా కూడా లేకుండా నష్టపోయే విధంగా ఉందంటూ కూడా దానివల్ల తెలంగాణ నష్టపోతుందంటూ కూడా పలుమార్లు అయితే కనుక రేవంత్ రెడ్డి దీనికి కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది కేంద్రానికి. అయితే అదేవిధంగా చూసుకుంటే దీనిపై సమావేశం ఈ నెల 11న నిర్వహించాల్సి ఉండగా కూడా తెలంగాణ నుంచి కూడా సానుకూల స్పందన లేకపోవడంతో మళ్ళీ 16వ తేదీ ఈ రోజుకి చేపట్టడం జరిగింది. ఈ రోజు దీనిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఇక్కడ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా ప్రధాన కార్యదర్శులతో పాటు పూర్తి స్థాయిలో మొత్తం ఫైల్తో సహా మొత్తం ఎవిడెన్స్లు అన్ని కూడా తీసుకుని వీళ్ళైతే ఏదైతే జలశక్తి మంత్రితో సమావేశానికి అయితే మొత్తం సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీ చేరుకున్నటువంటి రెండు రాష్ట్రాల మంత్రులు కావచ్చు అధికారులు కూడా ముందస్తుగా కూడా ఏం చర్చించాలన్న దానిపై అయితే పూర్తి స్థాయిలో ముందు వీళ్ళు సమావేశం నిర్వహించి దాని తర్వాత దానిలో లేవనెత్తాల్సిన అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మాట్లాడిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ కేవలం ఒకే ఒక అంశంతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశాన్నే ప్రధానంగా తీసుకొని ప్రవేశపెట్టగా తెలంగాణ చూసుకున్నట్లయితే 13 అంశాలతో కూడినటువంటి 13 అంశాలను అయితే లేవనెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా దీనిలో ఈ బనకచెర్ల ప్రాజెక్టుని వ్యతిరేకిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సంబంధించి జలశక్తి మంత్రితో కూడా సమావేశం జరగడం అదేవిధంగా దీనిలో కూడా కొన్ని విషయాలను కూలంకషంగా చర్చించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే జలశక్తి మంత్రి ఆదేశానుసారం త్వరలోనే దీనిపై మళ్ళీ పూర్తి దీనిపై నిర్ణయాలు ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు ఇంకా తెలంగాణకు సంబంధించి 13 అంశాల్లో కూడా మనం ప్రధానంగా చూసుకున్నట్టు కనుక శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఇటు హంద్రీనివా వెలుగొండ గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక కావేరీకి గోదావరి జలాల తరలింపుకు సిద్ధంగా ఉన్నామని అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలంటూ కూడా దీనిలో తెలంగాణ కూడా అంశం లేవనెత్తిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక సమ్మక్క సారక్క
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులకు సంబంధించి, అదేవిధంగా ప్రాణహిత చేవల్ల సుజల స్రవంతి ప్రాజెక్టు, అదేవిధంగా చూసుకున్నట్టుగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని, అదేవిధంగా చూసుకున్నట్టుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీటన్నిటికీ కూడా కేంద్రం నుంచి పూర్తి సహకారం కావాలంటూ కూడా తెలంగాణ 13 అంశాలను ప్రస్తావించగా కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ఒకే అంశాన్ని చేపట్టడం, అదేవిధంగా దీనికి సంబంధించి బనకచర్లపై అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా పూర్తి చేసి రాయలసీమ గోదావరి జలాలను తరలించడం ద్వారా అయితే కనుక అక్కడ రాయలసీమను సస్యశ్యామలం చేయవచ్చు. అదేవిధంగా పంటలను పండించడం ద్వారా అయితే కనుక రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందంటూ కూడా చంద్రబాబు అయితే చాలా గట్టి పట్టుదలతో ఉన్న పరిస్థితి ఉంది. అయితే దీనిపై బనకచర్లపై అయితే మాత్రం ఖచ్చితంగా ముందు బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి చర్చించేటట్టయితే కనుక మేము రాము అంటూ కూడా తెలంగాణ సీఎం ముందు చెప్పినప్పటికీ కూడా, కానీ వీళ్ళు ఉన్నటువంటి ఏదైతే 13 అంశాలు ఉన్నాయో ఈ 13 అంశాలతో పాటు ఈ బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని కూడా మొత్తం లేవనెత్తి ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక సుమారు గంటన్నర పాటు కూడా సమావేశం నిర్వహించారు. దీనిలో జలశక్తి మంత్రి ఆదేశానుసారం త్వరలో నిర్ణయాలు ప్రకటిస్తామంటూ కూడా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు కూడా తెలియజేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. బ్రాహ్మణి. రైట్ నాయుడు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. తమపై ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేదే లేదు, ప్రజల తరపున పోరాటం ఆగేదే లేదని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. పెట్టిన తప్పుడు కేసులకు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మహా అయితే కూటమి ప్రభుత్వం మరో 3 ఏళ్లు ఉంటుందని, ఆ తర్వాత అన్నీ చెల్లిస్తానని హెచ్చరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని, తమపై అభండాలేశారని, సీఎం చంద్రబాబు ఏడాదిలోనే 1,75,000 కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. ఎవరికి ఏ స్కీమ్ ఇచ్చింది లేదు అని, మరి ఎవరి జేబుల్లోకి డబ్బులు వెళ్లాయో తెలియదన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా తప్పు తెలుసుకో అని, ఆలోచన మార్చుకో అని వైఎస్ జగన్ సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి. రైట్ స్వీయ, తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు పైన ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రం మొత్తం భయానక వాతావరణాన్ని కల్పించారని, రాష్ట్రంలో రాజ్యాంగం ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనిపిస్తుందని, ఎవరికి ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రశ్నిస్తుందని జగన్మోహన్ రెడ్డి అన్నారు. అటు ప్రతిపక్షంగా ఒక పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రజల అభిప్రాయాలు సేకరించడం, ప్రజలకు సంఘీభావంగా వారితో గొంతు కలిపి పోరాడటం ప్రతిపక్షం బాధ్యత కాబట్టే వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని గతంలో చెప్పిన విధంగా ప్రస్తుతం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న నినాదంతో రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టోతో రాష్ట్రమంతటా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు. అటు చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులు సైతం వేధింపులకు గురి చేస్తున్నారని, ఏ అధికారి అయినా సరే మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి వారిని సస్పెండ్ చేస్తూ ఎస్పీలకి డిఎస్పీలకి సైతం పోస్టింగ్లు ఇవ్వకుండా కావాలనే వాళ్ళని వీఆర్లో ఉంచుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారు. వీటితో పాటుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా దాడుల పర్వం కొనసాగుతుందని, ప్రజాప్రతినిధుల మీద అటు బీసీ మహిళ మీద సైతం రాళ్లతో దాడులు చేయించి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి పర్యటనలో దాడులు చేయించడం, ఇక్కడికి వెళ్ళి దాచేపల్లికి సంబంధించి సత్తెనపల్లిలో పర్యటనకు సంబంధించి ఎక్కడ చూసినా ఏ పర్యటనకు సంబంధించిన తప్పుడు కేసులు పెట్టడంతో పాటు కావాలనే తనకున్న Z+ సెక్యూరిటీని సైతం తీసివేసి తమపైనే తిరిగి కేసులు పెట్టించి చంద్రబాబు నాయుడు చోద్యం అయితే చూస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. వీటితో పాటుగా సినిమా డైలాగుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలను అయితే చేశారు. సినిమాలో పెట్టిన డైలాగులు వాడితే నష్టం వస్తుందని చెప్తున్న వీరు అదే సినిమాలో డైలాగులు నచ్చకపోతే సెన్సార్ బోర్డుతో మాట్లాడి వాటిని తీయించవచ్చు కదా. అటు పుష్పనే కాకుండా, ఒక పుష్పలోనే కాకుండా ఇటువంటి డైలాగులు పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు అటు బాలకృష్ణ సినిమాల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి డైలాగులు మాత్రం తీయించకుండా అలాంటి డైలాగులు వాడిన వ్యక్తులకు సంబంధించి మొత్తం 131 మందికి నోటీసులు జారీ చేయడం, కావాలనే వారిపై వైసీపీ కార్యకర్తలను ఒక ముద్ర వేసి వారిని ఇబ్బందులకైతే గురి చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి అప్పటి వరకు ప్రజలతోనే ఉంటూ ప్రజల కోసం పోరాడతామని, ఎన్ని కేసులు పెట్టినా సరే భయపడే ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం వత్తాసు పలుకుతున్నారు. ఎవరైతే అటు అధికారులు అయితే కానివ్వండి, ఇటు నాయకులు అయితే కానీ ఎవరైతే వత్తాసు పలుకుతున్నారో వారందరికీ ఖచ్చితంగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే హెచ్చరించారు. శ్రీయ, థ్యాంక్ యూ వాసుబాబు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి మరో సంచలన సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డిపై చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.
చర్చ మేడిగడ్డ మీదనే పెడదామని తెలిపారు. రేవంత్ కు దమ్ముంటే ఈ సవాల్ను స్వీకరించి కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని విమర్శించిన నాగార్జున సాగర్ కట్టపై కాకుండా మేడిగడ్డ వద్ద చర్చకు రావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి ఇప్పటికే మేడిగడ్డ వద్దకు వెళ్లి సవాల్ విసిరితే రేవంత్ రెడ్డి చర్చ నుంచి పారిపోయారని అన్నారు. దిగజారుడు భాషలో మాట్లాడుతూ ప్రజలను ఏం పీక్కుంటారో పీక్కోండి అని రెచ్చగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ మేడిగడ్డ బ్యారేజ్ పై సీఎం చర్చకు రావాలి, కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటున్నారు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి నా సవాల్ను స్వీకరించాలి అని కేటీఆర్ చెప్పారు. సో దీనికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అయితే అందిస్తారు. రాజేంద్ర చెప్పండి. థ్యాంక్ యూ. తెలంగాణలో జల రాజకీయాల రగడ రసవత్తరంగా సాగుతుందని చెప్పవచ్చు. గత కొద్ది నెలలుగా జల వివాదాల నేపథ్యంలో ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాని వలన ఉపయోగం లేదని ఆరోపిస్తూనే కమిషన్ సైతం ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఏదైతే రాజకీయాలు వేడెక్కుతున్న క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం మరో చర్చాంశంగా మారింది. ఇటీవలే ఆయన ఆ ప్రెస్ క్లబ్ కు వచ్చి రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమై ఆయన కొద్దిసేపు గడిపిన సందర్భాన్ని కూడా మనం చూసాం. తాజాగా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కానీ మేడిగడ్డ వద్ద చర్చకు రావాలని చెప్పేసి ఆయన సవాల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేడిగడ్డ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, ఏదైనా సరే జలాలకు సంబంధించిన ఇతర ప్రజా సమస్యలకు సంబంధించిన అవినీతి అక్రమాలకు సంబంధించిన అంశాలు ఏవైనా సరే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీ సమావేశాలకు తీసుకురావాలని ఆయనతోనే తాము చర్చిస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు కూడా పలు సందర్భాలు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డికి పలు సవాళ్లు విసురుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా మేడిగడ్డ విషయంలో మాత్రం ఆయన తీవ్ర స్థాయిలో స్పందించి రేవంత్ రెడ్డికి మరోసారి సవాలు విసిరారు. ఏదైనా ఉంటే ఇక్కడ చర్చకు రావాలని మేడిగడ్డ వద్ద చర్చించుకుందామని చెప్పని సవాల్ చేశారు. నాగార్జున సాగర్ గడ్డపై కాదు మేడిగడ్డ వద్ద చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ చేస్తున్న పరిస్థితి. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పదే పదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ తరహా సవాలు చేస్తూ సరిపెడుతున్నారు తప్ప వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం లేని ఒక వాదన కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అక్కడ చర్చ జరుగుతామని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ మంత్రులు అంటున్న తీరు కొనసాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డికి సవాలు విసరడం పట్ల ఒక ఆసక్తికరమైన చర్చ తెలంగాణ. మిగిలిన అప్డేట్స్ చూద్దాం. విశ్రాంత ఈఎన్సీ మురళీధర్ రావుకు రిమాండ్ విధించారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మురళీధర్ రావును చంచల్గూడ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. ఇక అక్రమాస్తుల కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. ఆయన పేరిట భారీగా ఆస్తులున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్ లోని మురళీధర్ రావు ఇంటితో పాటు మరో 11 ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్న చరాస్తిరాస్తుల్ని గుర్తించారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. విశ్రాంత ఈఎన్సీ మురళీధరరావుకు పూర్తి స్థాయిలో అక్రమాస్తుల కేసు వ్యవహారం అయితే మెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్రమాస్తులను గుర్తించినటువంటి ఏసీబీ ఎట్టకేలకైతే ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ ఏసీబీ కోర్టులో ఆయన హాజరుపరిచినటువంటి నేపథ్యంలో ఆయనకు 14 రోజుల రిమాండ్ అయితే ఏసీబీ కోర్టు విధించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. చంచల్గూడ జైలుకి అయితే పోలీసులు తరలించే అవకాశం ఉంది కాబట్టి అక్రమాస్తుల కేసులో ఆయన అరెస్ట్ అయినటువంటి నేపథ్యం నుంచి ఆ కోర్టు ఆధారపడడంలో ఏసీబీ మాత్రం చాకచక్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఆయన పేరిట భారీగా స్థిర చరాస్తున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ గుర్తించినటువంటి పరిణామ క్రమంలో ఒక్కసారిగా ఈ కేసు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది ఏసీబీ. ఈ సందర్భం సంబంధించి పూర్తి స్థాయిలో ఏకకాలంలో ఆయన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసంతో పాటు ఏకకాలంలో 11 చోట్ల ఏసీబీ అయితే దాడులు నిర్వహించింది, తనిఖీలు చేపట్టింది. తనిఖీలో భాగంగా భారీ స్థాయిలో స్థిర చరాస్తులను గుర్తించింది. ఈ మేరకు అయితే కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ అయితే ఆయన రిమాండ్ గా ఇవాళ 14 రిమాండ్ గా విధించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మురళీధర్ ఆశ చిట్టాను అయితే ఏసీబీ బయటపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ₹1,00,00,000 చెస్ తో పాటు 60 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ను గుర్తించింది ఏసీబీ. మరోవైపు 10 లక్షల విలువైన గోల్డ్ తో పాటు ఖరీదైన 2 కార్లు, 2 బైకులు కూడా ఏసీబీ గుర్తించింది.
సిద్దిపేటలో జిల్లాకు సంబంధించి గోపాల్పూర్ లో ఉన్నటువంటి 3.39 ఎకరాల భూమిని కూడా గుర్తించింది. ఒక కరీంనగర్ కు సంబంధించి 7 ఖరీదైనటువంటి ఓపెన్ ప్లాట్ అని గుర్తించిన ఏసీబీ గట్కేశ్వర్లో 300 గజాల ఫ్లాట్ ని కూడా గుర్తించినటువంటి పరిస్థితి. హయత్ నగర్ లో 1201 గజాలకు సంబంధించినటువంటి ఒక ఫ్లాట్ కూడా గుర్తించింది. మరొక హైదరాబాద్ సంబంధించి హయత్ నగర్ లో ఉన్నటువంటి ఏదైతే 1050 గజాల ఫ్లాట్ ను, అదేవిధంగా షాయంపేటకు సంబంధించి 234 గుంటల భూమిని అయితే ఏసీబీ గుర్తించింది. మరొక హన్మకొండకు సంబంధించి 303 గజాల ఫ్లాట్ కూడా దున్నిగొండతో పాటు దుర్గంజకు సంబంధించి 4.2 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఏసీబీ గుర్తించింది. ఈ మేరకు అయితే అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేయబడినటువంటి మురళీధరరావు ఈఎన్సీ విశ్రాంత ఉద్యోగికి అయితే ఈ కేసు పూర్తిగా మెడకు చూసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆయనకు ఏసీబీ కోర్టు మాత్రం 14 రోజుల రిమాండ్ అయితే విధించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మలక్పేటలో కాల్పుల కేసులో విచారణను స్పీడప్ చేశారు పోలీసులు. సిపిఐ నేత చందు నాయక్ పై కాల్పులు జరిపింది రాజేష్, సుధాకర్, శివభాషగా గుర్తించిన పోలీసులు భూ తగాదాల వల్లే చందు నాయక్ ను కాల్చినట్లు తేల్చారు పోలీసులు. కాల్పులకు కుంట్లూరులోని భూ తగాదాలే కారణమని చెప్పారు. గత కొద్ది రోజుల నుంచి రాజేష్ కి చందు నాయక్ కి మధ్య విభేదాలు ఉన్నాయి. కుంట్లూరులోని రావి నారాయణ రెడ్డి నగర్ లో చందు నాయక్ అనుచరులు గుడిసెలు వేయటంతో రాజేష్ కక్ష పెంచుకున్నాడు. సిపిఐ పార్టీలో ప్రస్తుతం కౌన్సిల్ నెంబర్ గా ఉన్న చందు నాయక్ తో కలిసి తిరిగిన రాజేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. మరోవైపు వివేహేతర సంబంధం కూడా చందు నాయక్ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇవాళ చందు నాయక్ అంత్యక్రియలు ఇవాళ సొంతూరులో జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. సిపిఐ నేత చందు నాయక్ రాథోడు తను తన మీద కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించి రాజేష్ తో పాటు సుధాకరు, శివ భాష వీరు నలుగురు మొత్తం ఆ యొక్క చందు నాయక్ పైన కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి సంబంధించి వీరి నలుగురితో పాటు ఇంకా కొంతమంది ఉన్నట్లయితే పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి 10 మంది పోలీసు బృందాలు అయితే అప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి హత్యలను కూడా కొంత సీరియస్ గా తీసుకుంటుంది. ఎలాంటి హత్యలు జరిగినా ఖచ్చితంగా దానికి సంబంధించిన ఎవరు తప్పించుకోకుండా ఖచ్చితంగా వారికి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే పోలీస్ యంత్రాంగం అయితే పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. దీనికి సంబంధించి ఈ యొక్క చందు నాయక్ అయితే రావి నారాయణ రెడ్డి ఆ యొక్క పేరుతోటి గుడిసెలు వేశారు. ఆ యొక్క గుడిసెల్లో చందు నాయక్ తో పాటు రాజేష్ కూడా వారు ఇద్దరు కలిసి తిరిగిన సందర్భాలు అయితే ఉన్నాయి. వీరికి ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భూ తగాదాల విషయంలో కొంత వీరికి మనస్పర్ధాలు వచ్చాయి. ఖచ్చితంగా ఈ యొక్క చందు నాయక్ అయితే ఖచ్చితంగా పేదల కోసం అయితే ఉంటున్నాడు అనేది ఖచ్చితంగా ఈ యొక్క రాజేష్ అయితే కక్ష పెంచుకున్నాడు. ఎందుకంటే ఈ రాజేష్ లేకుంటే చందు నాయక్ మధ్య కొంత గతంలో కూడా కొంత విభేదాలతోటైతే వీరు కొంత దూరమైనట్టయితే సమాచారం ఉంది. ఖచ్చితంగా దీనికి చూసినట్లయితే ఖచ్చితంగా చందు నాయక్ ఎట్లాగూ తనను హత్య చేయాలని అయితే ఒక పథకం ప్రకారం, ఎందుకంటే మనం హత్యలు చూసినట్లయితే గతంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా లేకుంటే బండరాలతోటి లేకుంటే కత్తులతోటి చంపే ఆ సందర్భాలు చూస్తాం. కానీ ఇప్పుడున్న సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వెపన్స్ లేకుంటే రివర్ వాల్ అయితే వాడుతున్నారు. అవి ఎక్కడి నుండి వచ్చాయని అయితే ఆ కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క నలుగురితో పాటు ఇంకా 5గురు అయితే ఈ యొక్క హత్యకు పాల్పడినట్లయితే ప్రాథమిక విచారణలో తేలింది. ఖచ్చితంగా 10 పోలీస్ బృందాలు అయితే వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా ఈ హత్య రాజకీయాలను అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపేందుకైతే పోలీస్ యంత్రాంగం అయితే సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క చందు నాయక్ కూడా కొంత వివాహేతర సంబంధం, అక్రమ సంబంధం అనేది కొంత బయటపడుతుంది. కానీ పోలీసులు అయితే ఇంకా నిర్ధారణ చేయలేదు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు అయితే రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. ఎందుకంటే ఈ హత్యలు, అత్యాచారాలు, ఇలాంటి అక్రమ సంబంధాలతోటి లేకుంటే భూ తగాదాలతోటి చాలా మంది హత్యకు గురవుతున్నారని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనల మీద ఖచ్చితంగా చర్యలు పట్టేందుకైతే సిద్ధంగా ఉంది. ఈ యొక్క రాజేష్, శివ, సుధాకర్ భాషలపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని ఒక పక్క సిపిఎం నేతలు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి చూసినట్లయితే ఈ యొక్క సిపిఐ కౌన్సిల్ మెంబర్ గా ఈ యొక్క రాథోడైతే కొనసాగుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క సిపిఐ పార్టీకి అయితే కొంత తీరని లోటు అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు పొట్లాడే ఈ యొక్క చందు నాయక్ హత్యతో పాటు కొంత ఆ యొక్క సిపిఐ పార్టీలో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే ప్రజల కోసం కొట్లాడే యొక్క పార్టీ నేతను హత్య చేయడం అయితే కొంత
సిపిఐ పార్టీలో కొంత దుఃఖసాగరంలో ఉన్నారని చెప్పవచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించి నలుగురితో పాటు ఇంకా కొంతమంది హత్యకు పాల్పడినట్లయితే పోలీసులు నిర్ధారణ చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే పోలీసు యంత్రాంగం కానీ ఇలాంటి హత్యలను ఖచ్చితంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా ఉక్కుపాదం మోపేందుకైతే ఎవరు ఇలాంటి సంఘటనల పైన కఠిన చర్యలు తీసుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. థ్యాంక్ యూ సల్మాన్. కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి ధన్ ధన్య కృషి యోజన స్కీమ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 24,000 కోట్లతో పథకం అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనంలో పెట్టుబడి పెట్టేందుకు NLCIL ప్రభుత్వం 7,000 కోట్లు, NTPC కోసం 20,000 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదించింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన స్కీమ్ ద్వారా ఇప్పటికే ఉన్న 36 పథకాలను ఏకీకృతం చేస్తుందన్నారు. కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి వివరిస్తూ ప్రధానమంత్రి ధన్ ధన్య కృషి యోజన పంట కోత తర్వాత నిల్వ పెంచుతుందన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచుతుందని, ఈ కార్యక్రమం ద్వారా కోట్ల మంది రైతులకు లబ్ధి జరుగుతుందని ఆయన వివరించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక వినూతనమైన సంక్షేమ పథకాలు, వినూతనమైన రైతు సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే జరుగుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ ఆమోదం కూడా చేయడం జరిగింది. అనేక టెక్నాలజీ ఉత్పత్తి సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆధునికరమైనటువంటి యంత్రాంగ పరికరాలని ఉపయోగించి పూర్తి స్థాయిలోని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక రూపకల్పన చేసింది. దీనికి సంబంధించినటువంటి స్కీమ్లను కూడా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. 27,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ సంబంధించినటువంటి వ్యవసాయానికి అభివృద్ధికి కానీ, వ్యవసాయ సంక్షేమానికి సంబంధించినటువంటి కానీ అనేక బడ్జెట్ ఆమోదించుకొని నిన్న జరిగినటువంటి కేబినెట్ సంబంధించినటువంటి కేంద్ర కేబినెట్ కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఇది దేశ స్థాయిలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆ వ్యవసాయేతర సంబంధించిన సంస్థలే కానీ, దానికి సంబంధించినటువంటి ముడి సరుకులను తయారు చేసుకోవడానికి పూర్తి స్థాయిలోని జాతీయ నాయకులు కాదు, జాతీయ స్థాయిలోని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ఒక కేబినెట్ అయితే అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతనంగా తీసుకున్నటువంటి అనేక విధానాల వల్ల వ్యవసాయ రంగం ముందుకు పోతుందనేదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక వ్యవసాయ మార్పులో భాగంగానే ఆ మార్పులు చేర్పుల అనుగుణంగా బడ్జెట్ కూడా కేటాయించి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ 27,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఉందనేది కూడా కేబినెట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా అమలు జరిగినట్లయితే రానున్న రోజుల్లో కూడా రైతు సంక్షేమ పథకాలే కాకుండా రైతులకు సంబంధించినటువంటి అనేక వసతులు కూడా సమకూర్చడానికి, మౌలిక వసతులకు మౌలిక సదుపాయాలు కల్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు చేరువ అవుతుందనేదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ పరికరాలకు కూడా ఇది చేయూతనిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఉత్పత్తులు దేశ స్థాయిలో ఉన్నటువంటి అనేక వ్యవసాయ రంగానికి తోడ్పాటును ఇస్తుందనేది కూడా కేబినెట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం కానీ, దానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ కానీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వాల్సినటువంటి అనేక బడ్జెట్ లోని వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తూ తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అనేక ఉత్పత్తులని పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ఆ విషయాలన్నింటినీ పూరీకరించి పూర్తిగా ఒక బడ్జెట్ అయితే దేశ స్థాయిలోని వ్యవసాయ రంగం మీద పట్టు పెంచడానికి, వ్యవసాయ ఉత్పత్తులను పెంచుకోవడానికి అనేక రకమైన మౌలిక సదుపాయాలను అయితే కల్పించినటువంటి పరిస్థితి. ఇది కేబినెట్ సంబంధించినటువంటి ప్రధాని మోడీ సమక్షంలో జరిగినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ పథకాల కేబినెట్ అప్రూవ్ చేయడం కూడా జరిగింది. ఇది తాజా పరిస్థితి.